మొదటిగా మనకు కలిగిన ఆధిక్యత శిష్యరికం అంటే నేర్చుకొనుట. దేవుని ఎదుట నేర్చుకోవాలి. దేవునికి మనం నేర్పించకూడదు. మనము దేవుని దగ్గర నేర్చుకోవాలి. నేటి విశ్వాసులు, నేటి అవిశ్వాసులు, నామకార్థమైన భక్తి జీవితం కలిగిన వారు దేవునికి నేర్పిస్తూ ఉంటారు. దేవుని దగ్గర నేర్చుకోరు. దేవునికి నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు. వారు శిష్యులు కాదు, వారు గర్వాంధులు. శిష్యులంటే నేర్చుకునేవారు. శిష్యులంటే విధేయత చూపించేవారు. శిష్యులంటే వినయము కలిగి, విధేయత కలిగి, కలిగిన జీవితం కలిగిన వారు. ఒక మాదిరికరమైన జీవితం కలిగిన వారు. మనసును దినదినము మార్చుకునేవారు. ఎంత చక్కగా మొదటిగా చూస్తే శిష్యునిగా ఎంచుకున్నాడు, శిష్యురాలుగా ఎంచుకున్నాడు. రెండో చూడు ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు. 4వ వచనం చదువుతున్నాను. కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఏమనంట? ఆయనను అప్పగించిన యూదా, ఇస్కరియోతు యూదా ఏం చేస్తున్నాడు? నమ్మక ద్రోహం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నమ్మక ద్రోహం. ఆయనను అప్పగించిన యూదా. దేవుని అప్పగిస్తూ ఉంటాం. దేవుణ్ణి మనం అప్పగిస్తూ ఉంటాం. మనము దేవునికి అప్పగించుకోవటం లేదు. మన మనసును దేవునికి అప్పగించుకోవటం లేదు. మన మార్గములను దేవునికి అప్పగించుకోవటం లేదు. మన క్రియలను దేవునికి అప్పగించుకోవటం లేదు. మనము దేవుని అప్పగిస్తున్నాం. ఎవరికి? శత్రువుకి అప్పచెప్తున్నాం, సాతానుకి అప్పచెప్తున్నాం, దూషించే వారికి అప్పచెప్తున్నాం, అవమానపరిచే వారికి అప్పచెప్తున్నాం, నిందించే వారికి అప్పచెప్తున్నాం. మన క్రియలను బట్టి దేవుణ్ణి దూషిస్తున్నాం. వారికి మనం దేవుణ్ణి అప్పగిస్తున్నాం దూషించమని. ఆయన అప్పగించిన చూడు ఇస్కరియోతు యూదా. చూడండి ఎంత మొదటిగా శిష్యరికంగా మనం చూసాం. రెండోది ఆయన అప్పగించిన శిష్యునిగా చూస్తున్నాం.